చక్కని చందమామ కథలు పిల్లలు. ఈరోజు చందమామ కథ నమ్మలేని ఘనకార్యం. చాలా కాలం క్రితం జపాన్ దేశంలో ఒక జమీందారు ఉండేవాడంట. అతని తాత ముత్తాతలు చాలా ఆస్తులు భూములు సంపాదిస్తారు. అవన్నీ కూడా జమీందారికి వారసత్వంగా వస్తాయి. అందుకని అతను తన పూర్వీకుల గొప్పదనం తలుచుకొని వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు సాధించలేని ఏదీ లేదు అని చెప్తూ మురిసిపోయేవాడంట. అయితే అతని మనస్తత్వాన్ని గ్రహించి ప్రతిరోజు కొందరు అతని చుట్టూ చేరి తమ పనులు సాధించుకోవడం కోసం అతని తండ్రి తాత ముత్తాతలకు లేనిపోని గొప్పలు అంటగట్టి పొగిడేవారంట. ఒకడేమో మీ తండ్రి గారు ధనంలో రాజుతో సమానుడు అనేవాడంట. ఇంకోడేమో మీ తాతగారు మన రాజ్యంలో పేరు మోసిన పండితుని చిత్తు చేశాడు అనేవాడంట. ఇలా సాగుతుండే వారి పొగడ్తలు. జమీందారు ఇవి విని చాలా ఆనందించేవాడు. కొన్నాళ్ళు గడిచాక ఒకరోజు జమీందారు తన చుట్టూ ఉన్న వారితోటి అంటాడు, మా తాత ముత్తాతలు చేయలేని ఘనకార్యం ఏదైనా ఒకటి మీలో ఎవరైనా చెప్పగలరా? అలా చెప్పిన వారికి 100 బంగారు కాసులు బహుమానంగా ఇస్తాను. అయితే ఎవ్వరూ చెప్పలేకపోయారు అప్పటికప్పుడు కొత్త ఘటనను కల్పించి. ఆ సమయంలో ఒక పేద రైతు అక్కడికి వస్తాడు. ఎందుకంటే తన పొలంలో పండిన పంటకు ఆ జమీందారు గుమాస్తా ఒక వెండి కాసుని పన్నుగా విధిస్తాడు. అది చాలా ఎక్కువని కట్టలేనని జమీందారికి విన్నవించుకుంటాడు. ఒక్క వెండి కాసుకే ఎందుకు బెంబేలు పడుతున్నావు? మా పూర్వీకులు చేసిన ఘనకార్యాలు ఒకటి చెబితే చాలు 100 బంగారు కాసులు గెలుచుకోవచ్చు. అప్పుడు ఆ పేద రైతు అంటాడు, తమ ముత్తాతగారు చేసిన ఘనకార్యం ఒకటి చెప్పగలను ప్రభు, అలాంటిది రాజులు కూడా చేసి ఉండరు. అలాగా అని జమీందారు ఆశ్చర్యపోతాడు. ఇంకంటాడు వాడితోటి, అది అసాధ్యమైన ఘనకార్యమని నువ్వు చెబితే చాలదు, మరెవ్వరూ చేయలేని ఘనకార్యమని నాకే అనిపించాలి, సరేనా అంటాడు. సరే అని రైతు మొదలు పెడతాడు. మీ తాతగారికి ముత్తాత అంటే మీకు ముందు 5వ తరం వారైన జమీందారు గారు మహా గొప్పవారు. ఆయన ఒకరోజు ఉదయము తన పరివారంతో దూరంగా ఉన్న దేవాలయానికి పల్లకిలో బయలుదేరుతాడు. మధ్యాహ్నం సమయానికి వాళ్ళు ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గరికి చేరుకుంటారు. జమీందారుకి అక్కడ విశ్రాంతి తీసుకోవాలనిపించింది. పల్లకి నుంచి దిగారు. అప్పుడు ఆ దారి గుండా వెళ్తున్న ఒక బాటసారి, ప్రభు, ఈ చెట్టు మీద రకరకాల పక్షులు చాలా ఉన్నాయి, అవి మీ దుస్తుల మీద రెట్ట వేసి పాడు చేయవచ్చు, వేరొక చోట విశ్రాంతి తీసుకోవడం మంచిది అన్నాడు. చిచి, ఈ ప్రాంతానికే జమీందారునైన నేను ఈ చెట్టు మీద పక్షులకు భయపడి వేరొక చోటికి తరలి వెళ్ళడమా అంటూ జమీందారు అక్కడే కూర్చున్నాడు. రైతంటాడింకా, కొంతసేపటికి జమీందారు గారి చొక్కా మీద ఏదో పిట్టరెట్ట వేసింది. ఆ చొక్కాను అవతల పారేసి కొత్త చొక్కా తీసుకురండి అన్నాడు జమీందారు. సేవకులు కొత్త చొక్కా తెచ్చిచ్చి ఆయన తొడుక్కునేలా చేశారు. మరికొంతసేపటికి మరొక పక్షి ఆయన కప్పుకున్న శాలువాపై రెట్ట వేసింది. ఈ శాలువాను అవతల పారేసి కొత్త శాలువా తీసుకురండి అన్నాడు జమీందారు. సేవకులు అలాగే చేశారు. అప్పుడు కథ మధ్యలో జమీందారు జోక్యం చేసుకొని అంటాడు, అది సహజమే కదా, మా ముత్తాత ఎక్కడికి వెళ్ళినా తన వెంట ఒక పెట్టె నిండుగా కొత్త బట్టలు తీసుకెళ్లేవారంట అన్నాడు. ఆ తర్వాత కొంచెం సేపటికి ఇంకొక పిట్ట జమీందారు గారి అందమైన చెప్పుల మీద రెట్ట వేసింది. వెంటనే ఆయన వాటిని దూరంగా విసిరేసి సేవకులకేసి చూస్తారు. వాళ్ళు కొత్త చెప్పులు తెచ్చి ఆయన ముందు ఉంచారు. మళ్ళీ జమీందారు మధ్యలో అంటాడు, ఆహా, నాకు తెలుసు, ఆయన దేనిని పట్టించుకోరు, మా పూర్వీకుడు కదా అని మురిసిపోతాడు. రైతు మళ్ళీ ఆరంభిస్తాడు. మరి కాసేపటికి మరొక పిట్ట రెట్ట సరిగ్గా ఆయన తల మీద పడింది. నా తలను తీసి అవతల పారేయండి, తక్షణం కొత్త తల తీసుకురండి అని ఆజ్ఞాపిస్తాడు ఆ మహానుభావుడు. కథ వింటున్న జమీందారు అంటాడు, అది నమ్మేలా లేదు అని. అప్పుడు పేద రైతు అంటాడు, కృతజ్ఞతలు ప్రభు, నేను నా బహుమతిని గెలుచుకున్నాను అంటూ కాసుల సంచిని అందుకుంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వి చప్పట్లు చరుస్తారు. జమీందారు రైతు మాటని కాదనలేకపోయాడు. ఇంకా అప్పుడు రైతు జమీందారికి అక్కడ ఉన్న వాళ్ళకి వంగి నమస్కరించి ఆ కాసుల సంచితోటి సంతోషంగా తన గ్రామానికి బయలుదేరుతాడు.
పిల్లలు ఇంతటితోటి కథ కంచికి మనం ఇంటికి.